వెల్కమ్ టు డాక్టర్స్ టైం. శరీర భారాన్నంతా మోసేది కాళ్ళు కాబట్టి వీటికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు తగిన వైద్యం అవసరం అవుతుంది. ముఖ్యంగా కాళ్లకు వచ్చే వ్యాధుల్లో వెరికోస్ వీన్స్ వ్యాధి ఒకటి. నరాలు వాచి అసాధారణంగా ఉబ్బిపోవడాన్ని వెరికోస్ వీన్స్గా పరిగణిస్తారు. వెరికోస్ వీన్స్ వ్యాధి ప్రధాన కారణం ఏంటి? వెరికోస్ వీన్స్ వంశపారంపర్యమా? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని వివరాలు హోమియో కేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ శ్రీవిద్య గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 040-233-106-860, మరో నెంబర్ 233-106-860. నమస్తే అండి. నమస్తే అండి. అసలు వెరికోస్ వీన్స్ అంటే ఏంటండి? వెరికోస్ వెయిన్స్ అనేది రక్తనాళాలకు సంబంధించిన ఒక దీర్ఘకాలికమైన వ్యాధి. సాధారణంగా మన శరీరంలో రక్తనాళాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి గుండె నుంచి మిగతా అన్ని శరీర భాగాలకు, ఎగ్జాంపుల్ కాళ్ళకు, చేతులకు, తల భాగంలో మంచి రక్తం సరఫరా అవుతుంది. దాని తర్వాత రిలీజ్ అయ్యే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ రివర్స్గా హార్ట్కి రావడం అనేది సాధారణంగా జరిగే రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క నార్మల్ ప్రక్రియ. బట్ ఎప్పుడైతే ఈ రివర్స్డ్ ఫ్లో అంటే కాళ్ళ నుంచి చేతుల భాగం, తల భాగం నుంచి అక్కడ ఫామ్ అయ్యే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ ప్యూరిఫికేషన్ కోసం రిటర్న్గా హార్ట్కి సప్లై ఇవ్వాలి. బట్ ఈ రిటర్న్ ఫ్లోలో ఎప్పుడైతే ప్రాబ్లం కలుగుతుందో దానివల్ల వచ్చే సమస్యనే వారికోజ్ వెయిన్స్. ఇది శరీరంలో ఎక్కడైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యానల్ రీజన్లో వచ్చినట్లయితే దీన్ని పైల్స్ సమస్యగా పరిగణిస్తాము. ఇదే ప్రాబ్లం కాళ్ళల్లో కనుక కనిపించినట్లయితే వారికోజ్ వెయిన్స్ అంటారు. సాధారణంగా ఒక రక్తనాళం ఎస్పెషల్లీ వెయిన్ యొక్క డయామీటర్ కనుక చూసుకున్నట్లయితే 1 మిల్లీమీటర్ కంటే తక్కువగా ఉంటుంది పరిమాణంలో. అప్పుడు మాత్రమే ఫ్లో అనేది చాలా ప్రెజర్గా పైకి సప్లై అవ్వడం జరుగుతుంది. ఏదైనా కారణం వల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ రక్తనాళం యొక్క గోడలు వీక్గా ఉండటం వల్ల, లేకపోతే కవాటాలు పనితీరు ప్రాపర్గా లేకపోవడం వల్ల, లేదంటే అధిక ఒత్తిడి కానివ్వండి, అధిక బరువు ఉన్న వాళ్ళలో ఏదైనా రీజన్ వల్ల ఈ రక్త సర్క్యులేషన్లో ప్రాబ్లం వచ్చినప్పుడు సాధారణంగా ఉండవలసిన బ్లడ్ వెజల్ యొక్క డయామీటర్ 1 మిల్లీమీటర్కి మించి పెరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మనకు పైనుంచి చూడగానే చర్మం ఉపరితల భాగంలో ఒక వెయిన్ రక్తనాళం అనేది కనిపిస్తుంది. ఎబ్నార్మల్గా పెరిగినప్పుడు అది గ్రేటర్ దెన్ 3 mm కంటే ఎక్కువగా ఉన్నప్పుడు పైనుంచి చూసినప్పుడు మనకు ఉబ్బినట్లుగా, మెలి తిరిగినట్లుగా ఒక దారం మాదిరిగా కాళ్ళు పై నుంచి కింది వరకు కనబడుతుంది. వీటినే వారికోజ్ వెయిన్స్ అంటారు. ఇది కొంతమందిలో ఒక కాలులో ఉండొచ్చు, లేదంటే కొంతమందిలో 2 కాళ్ళలో కూడా ఉండొచ్చు. సో దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? సాధారణంగా అందరికీ నడిచినప్పుడు కానివ్వండి, లేదంటే ఎక్కువసేపు కూర్చున్నప్పుడు, ఎక్కువసేపు నిల్చున్నప్పుడు పెయిన్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఈ వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళలో 10 నిమిషాలు లేదంటే 15 నిమిషాల కంటే ఎక్కువగా కూర్చున్నా, ఎక్కువగా నడిచినా, లేదంటే నిల్చున్న ఈ 3 సందర్భాలలో 10 లేదా 15 నిమిషాల కంటే ఎక్కువగా సమయం ఉన్నట్లయితే విపరీతమైన కాళ్ళ నొప్పులు, ఎస్పెషల్లీ కాళ్ళంతా హెవీగా మారడం, బరువుగా మారడం అనేది వారికోజ్ వెయిన్ యొక్క ప్రధాన లక్షణం. అనంతపూర్ నుంచి కాలర్ ఉందండి, చెప్పండి. మధుసూదన్ గారు. మేడం గారు నమస్తే. మేడం నమస్తే అండి. మ్యామ్ నాకు యాక్చువల్లీ వెరికోస్ వెయిన్స్ ఈ రైట్ లెగ్ బ్యాక్ సైడ్ ఒక నొక్కులాగా వచ్చేసి ఒక 3 years బ్యాక్ ఒక 3 months నుంచి బాగా పెయిన్ వచ్చేది. ఓకే. మళ్ళీ ఇక్కడ డాక్టర్ దగ్గర అడిగానంటే అది వెరికోస్ వెయిన్స్ అని చెప్పారు. నేను హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అయితే 3 months నుంచి. అయితే పెయిన్ అయితే ఒక 80% అయితే తగ్గిందండి. ఈ మధ్య కాలంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి మా అనంతపూర్ లో ఒక ఇది ఫ్రీగా ఇది ఆరోగ్యశ్రీ కింద చేస్తామని చెప్పారు. సో నాకు పెయిన్ తగ్గినా నేను చేయించుకోవచ్చా? ఈ హోమియోపతి ద్వారా పూర్తిగా తగ్గినా ప్రాబ్లం లేదా? చేయించుకోనక్కర్లేదా? మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 45 మేడం. బరువు వచ్చేసి 75 మేడం. 75. మీరు 3 months మెడికేషన్తో పెయిన్ రెడ్యూస్ అయిందని చెప్తున్నారు. ఎప్పుడైనా సరే ఎనీ డిజీజ్ న్యాచురల్ మెడికేషన్ విధానంగా తగ్గించుకున్నట్లయితే మళ్ళీ మీకు భవిష్యత్తులో రిపీట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పొచ్చు. ప్లస్ మీరు మెడికేషన్తో పాటుగా ఆల్రెడీ మీకు డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు, ఎక్కువసేపు నిల్చోవడం కానీ, ఎక్కువసేపు కూర్చోవడం, కాళ్ళు వేలాడే లాంటివి చేయకూడదు. ఎస్పెషల్లీ అండ్ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వాకింగ్ కనుక చేసినట్లయితే ఈ కాఫ్ మజిల్స్, కాలు యొక్క కండరాలు కొద్దిగా టైట్ అవ్వడం వల్ల కూడా మీకు రక్త సరఫరా అనేది పెరుగుతుంది. ఇంప్రూవ్మెంట్ ఉన్న కేసెస్లో అన్నెసరీగా ఇంకా వేరే ఒపీనియన్ కూడా అవసరం లేదు. మీరు హోమియోపతి మెడికేషన్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు మెయింటైన్ చేసినట్లయితే 100% తగ్గిపోతుంది. ప్లస్ తగ్గిన సమస్య మళ్ళీ రిపీట్ అవ్వకుండా హోమియోపతి ద్వారా సాధ్యపడుతుంది. అండ్ వంశపారంపర్యంగా ఈ వెరికోస్ వీన్స్ సమస్య అనేటువంటిది
వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఎస్, కొద్ది మందిలో కొన్ని ఫ్యామిలీస్లో జనరేషన్ టుగెదర్ ఇవి రన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక జెనెటికల్ ఫ్యాక్టర్ అనేది ఎస్పెషల్లీ రక్తనాళాలకు సంబంధించిన గోడలు వీక్గా ఉండడం, లేదంటే ఆ కవాటాలు అనేవి కంటిన్యూస్గా ఫ్యామిలీస్లో రన్ అవ్వడం జరుగుతుంది. సో వంశపారపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లం ఫీమేల్స్లో ఎక్కువగా కనపడుతుంది. ఎర్లీ ఏజ్లో ఎస్పెషల్లీ 25 నుంచి 35 ఏజ్ గ్రూప్లో కనపడుతుంది. వంశపారపర్యంగా వచ్చే వాళ్ళలో ఈ రక్తనాళాలు లేదంటే వారికోజ్ వెయిన్స్ అనేవి రెండు వైపులా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఆక్యుపేషనల్ డిజార్డర్స్ అంటే మనం చేసే వృత్తి కానివ్వండి, మన అధిక బరువు వల్ల వచ్చే సమస్య కనుక చూసుకున్నట్లయితే లేటర్ లైఫ్లో 40+ వచ్చే అవకాశం ఉంటుంది, ఒకవైపు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఫెమిలియల్గా జెనెటికల్గా వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. ఒక 20 నుంచి 25% రిస్క్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. అండ్ వెరికోస్ వెయిన్స్లో ఏమైనా స్టేజెస్ ఉంటాయండి? వెరికోజ్ వెయిన్స్ 4 స్టేజెస్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ స్టేజ్లో మనకు చర్మం పైన ఎటువంటి అబ్నార్మాలిటీ కనిపించదు. సాధారణంగా నార్మల్గా ఎలా ఉంటుందో కాలంతా కూడా అదే విధంగా ఉంటుంది. బట్ లక్షణాలు కొద్ది వరకు సిగ్నల్ రూపంలో చూపిస్తుంటాయి. ఇంతకుముందు చెప్పినట్లుగా కాళ్ళలో బరువుగా ఉండడం, హెవీనెస్ ఉండడం, ఎస్పెషల్లీ ఈ బరువు అనేది నిల్చున్నప్పుడు, వాక్ చేసినప్పుడు, కంటిన్యూస్గా ఎక్కువసేపు కూర్చున్నప్పుడు పెరగడం అనేది మొదటి దశలో ఉండే వారికోజ్ వెయిన్స్ యొక్క లక్షణం. అండ్ క్రమంగా ఈ ప్రాబ్లం పెరిగే కొద్ది ఏమవుతుందంటే కాలి భాగంలో ఎస్పెషల్లీ తోడ భాగం నుంచి కాలి మడిమ వరకు కూడా ఉన్న రక్తనాళం అనేది చూడగానే చర్మం ఉపరితల భాగంలో కనపడుతుంది. ఫెయిర్ కాంప్లెక్షన్ వాళ్ళలో ఇంకా ఎక్కువ క్లియర్గా కనిపించే అవకాశం ఉంటుంది. బ్లూ కలర్ కానీ పర్పుల్ కలర్లో చిన్న దారం మాదిరిగా పైనుంచి కింది వరకు కనపడుతుంది. అండ్ కొంతమందిలో ఎక్కడైతే రక్తనాళం ఉబ్బిందో లేదా వాచిపోయిందో ఆ ప్లేస్లో విపరీతమైన నొప్పి రావడం, కొంతమందిలో దురదలు రావడం కూడా వారికోజ్ వెయిన్స్లో ఉండే సెకండ్ లక్షణంగా చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్, ఈ విపరీతమైన ప్రెజర్కి లోనయ్యే వాళ్ళు కానివ్వండి, లేదంటే అధికంగా ఒత్తిడి ఉండే వాళ్ళలో, ఆడవాళ్ళలో ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో 3rd ట్రైమిస్టర్లో 8వ నెల 9వ నెలలో ఇటువంటి టైంలో అధిక ఒత్తిడికి అధిక బరువుకు లోనవ్వడం వల్ల ఈ వారికోజ్ వెయిన్ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎస్పెషల్లీ వీళ్ళలో ఏంటంటే చూడగానే చర్మం పై భాగాన మెలిగి తిరిగినట్లుగా దారాల మాదిరిగా కనపడడం అనేది వారికోజ్ వెయిన్స్ యొక్క లక్షణం. అండ్ 4th స్టేజ్లో ఎప్పుడైతే చిన్న గాయం తగులుతుందో ఆ బ్లడ్ వెజల్ యొక్క ఉపరితల భాగంలో ఉండే ఎండోథీలియల్ మెంబ్రేన్ అంటాం, అది డ్యామేజ్ అవ్వటం వల్ల ఆ భాగం అంతా ఒక పుండు మాదిరిగా మారడం అనేది జరుగుతుంది. దీన్ని వారికోజ్ అల్సర్ అంటారు. చాలామంది వారికోజ్ అల్సర్ ఫామ్ అవ్వగానే ఫైనల్ స్టేజ్, దీనికి ఇంకా ట్రీట్మెంట్ లేదు, ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాలి అనే అపోహ ఉంటుంది. బట్ వారికోజ్ అల్సర్స్ అనేవి సూపర్ఫిషియల్. సరైన టైంలో హోమియోపతి మెడికేషన్ కనుక తీసుకున్నట్లయితే ఈ వారికోజ్ అల్సర్స్ కూడా సర్జరీ అవసరం లేకుండా తగ్గిపోయిన కేసెస్ చాలా ఉంటాయి. బట్ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో ఎవరైతే వారికోజ్ వెయిన్స్ అబ్జర్వ్ చేస్తారో వాళ్ళలో ఇంతకుముందు కాలర్ చెప్పినట్లుగా వితిన్ మంత్స్లోనే చాలా వరకు తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది. అండ్ వన్ థింగ్, ట్రీట్మెంట్ అనేటువంటిది వేరీ అవుతుంటుందా ఈ స్టేజెస్ బట్టి? ఎస్, డెఫినెట్గా అండి. ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఫస్ట్ ఎక్కడ ఫోకస్ చేసి ఉంటుందంటే హోమియోపతిలో రీజన్ దేని వల్ల వచ్చింది అనేది డిఫరెన్షియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నవేడేస్ చూసుకున్నట్లయితే ఎటువంటి ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా కానీ యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో 20+ 30+ ఏజ్ వాళ్ళలో ఈ వారికోజ్ వెయిన్స్ అనేది నోటీస్ చేయడం జరుగుతుంది. సో దీనికి గల ప్రధాన కారణం చూసుకున్నట్లయితే మనం చేసే ఆక్యుపేషన్. కొంతమందిలో లాంగ్ సిట్టింగ్ అవర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ చేసే వాళ్ళలో కానివ్వండి, లేదంటే టైలరింగ్ వాళ్ళలో కొన్ని అవర్స్ 8 అవర్స్ 10 అవర్స్ కంటిన్యూస్గా కొద్ది సంవత్సరాల పాటు కూర్చొని ఉండడం వల్ల కాళ్ళల్లో రక్త సరఫరా అనేది ప్రాపర్గా జరగకపోవడం వల్ల వచ్చే సమస్య. దీన్ని ఆక్యుపేషనల్ డిజార్డర్ కింద చెప్పుకుంటాము. ఇదే ప్రాబ్లం కంటిన్యూస్గా స్టాండింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు, అంటే టీచింగ్ ప్రొఫెషన్ కానీ, కండక్టర్స్ కానివ్వండి, కానిస్టేబుల్, ఇలా ఇయర్స్ టుగెదర్ ఒకే పొజిషన్లో రక్త సరఫరాకి అపోజిట్గా వర్క్ చేసే వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకరిలో ఏంటంటే జెనెటికల్గా. సో అందరిలో ఒకే రీజన్ వల్ల రాకపోవచ్చు. బట్ హోమియోపతి మెడికేషన్ విధానంలో కాజ్ని ఐడెంటిఫై చేస్తూ ఏ దశలో ఉంది, అవసరమైతే దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా చూసుకున్నట్లయితే డాప్లర్ స్టడీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా క్లియర్గా ఏ వెయిన్ ఇన్వాల్వ్ అయ్యింది, ఎంత తీవ్రత ఉంది, క్లాటింగ్ ఫార్మేషన్ ఉందా లేదా అన్నీ క్లియర్గా మనం చూసి మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మోస్ట్లీ కాంప్లికేషన్ లేని కేసెస్ 80 to 90% హోమియోపతి ద్వారా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. బాపట్ల నుంచి కాలర్ ఉన్నారండి, చెప్పండి రాఘవయ్య గారు. సార్, మా మిస్సెస్ కి 60 సంవత్సరాలండి. ఓకే, ఆమెకి వెరికోస్ వెయిన్స్ ఉన్నదండి. ఓకే.
ఉంటే మేము విజయవాడ పోతే ఆపరేషన్ అంటే నా ఆపరేషన్ అవసరం లేదని మేము 10 సంవత్సరాల నుంచి మన హోమియో మందు వాడుతున్నామండి. ఓకే. హోమియో మందులో కూడా అండి చెప్పండి, ఇప్పుడు డౌట్ ఏముంది మీకు? టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడారు. హోమియో మందులండి వెరికోన్స్ వీన్స్ కి డ్రాప్స్ కొద్దిగా నీళ్ళలో కలిపి పొద్దున్నే హోమియో మందులే వాడుతున్నామండి మేము 10 సంవత్సరాల నుంచి. ఓకే. తనకి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? దరిదాపుగానండి ఒక 70% తగ్గిందండి. ఓకే. ఏమండి ఇంకా ప్రెజెంట్ బీపీ షుగర్ లేవండి. ఓకే. ఇప్పుడు మీ సమస్య, మీ డౌట్ ఏంటో చెప్పండి సార్. ఓకే. సో ఆల్రెడీ డయాగ్నోస్డ్ కేస్, లాంగ్ 10 సంవత్సరాల నుంచి హోమియోపతి మెడికేషన్ తీసుకుంటుంది, తగ్గింది అని చెప్తున్నారు. బట్ కంటిన్యూషన్లో ఉండండి. కొంతమందికి లాంగ్ డ్యూరేషన్ కూడా అవసరం పడవచ్చు. ఎందుకంటే ఇది ఆక్యుపేషనల్ డిజార్డర్. ఇంతకుముందు చెప్పినట్లుగా మనం చేసే వర్క్ కానివ్వండి, మనం కూర్చునే విధానం, పడుకునే విధానం వల్ల కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఈ జాగ్రత్తలు కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తే 2 లేదా 3 సంవత్సరాల్లో మొత్తం తగ్గిపోయే అవకాశాలు ఉంటుంది. ఇన్కేస్ మీరు ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు కనుక మెయింటైన్ చేయండి. ఎక్కువసేపు కూర్చున్నా లేదంటే పడుకున్నా కాళ్ళు ఎప్పుడూ కొద్దిగా హైట్లో ఉంచడం, 1 ఇంచు పైన ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఈ రక్త సరఫరా అనేది మళ్ళీ రివర్స్లో ప్రాపర్గా ఉండే అవకాశాలు ఉంటుంది. సో దీనివల్ల కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రతిరోజు 20 లేదా 30 నిమిషాలు వాకింగ్ కనుక చేస్తే స్లోగా, దీనివల్ల కూడా కొద్దిగా బెనిఫిట్ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం మనం బరువు కూడా అదుపులో ఉంచుకోవాలి. బిఎంఐ కనుక నార్మల్గా మెయింటైన్ చేస్తే, మన హైట్కి తగ్గట్టుగా వెయిట్ కూడా ఉన్నట్లయితే ఈ వారికోజ్ వెయిన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అధిక బరువుతో సఫర్ అయ్యే వాళ్ళలో, ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం తగ్గడానికి చాలా టైం పడుతుంది. సో మెడికేషన్ కంటిన్యూ చేసి ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు కూడా పాటించండి. అండ్ వెరికోస్ వీన్స్ అనేటువంటిది మామూలుగా టెంపరేచర్ పెరిగే కొద్ది కూడా దీని యొక్క ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అంటున్నారు అనమాట. సో ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్ టెంపరేచర్ రైజెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి రిగార్డింగ్ ఫిట్నెస్ ఆల్సో? ఎస్, ఎప్పుడైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, దేని వల్ల ప్రాబ్లం పెరుగుతుంది అనేది ఒకటి మనకు అవగాహన ఉన్నట్లయితే అది మనం జాగ్రత్త అదుపులో ఉంచుకోవచ్చు. ఫస్ట్ థింగ్, ఎక్కువసేపు నిల్చోవడం, ఎక్కువసేపు కాళ్ళు వేలాడేసి కూర్చోవడం వల్ల ఈ వెయిన్లో ఉండే బ్లడ్ అనేది కంప్లీట్గా కాలి భాగంలోనే పేరుకొని పోవడం జరుగుతుంది. దీనివల్ల వెయిన్ సైజు పెరగటం అండ్ మెడికేషన్ తీసుకుంటున్న కొంతమందిలో బెటర్మెంట్ కనిపించకపోవచ్చు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఎక్కువసేపు నిల్చోవాల్సి వచ్చినా కూర్చున్నా కంప్రెషన్ స్టాకింగ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. ఇవి ధరించి నిల్చోవడం చేస్తే ప్రాబ్లం లేదు. బట్ కూర్చున్నా పడుకున్నా ఖచ్చితంగా కాళ్ళు అనేది 1 ఇంచు ఎత్తులో మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళ విషయానికి వచ్చినట్లే ఐ హీల్స్ వేసుకోకూడదు, ఫ్లాట్గా ఉండే ఫుట్వేర్ ధరించడం కూడా చాలా అవసరం. వీటితో పాటు మనం తీసుకునే ఆహారంలో కనుక ఎక్కువగా షుగర్ ఇంటేక్ ఉండకూడదు. అధిక బరువుని తగ్గించే డైట్ రూపంలో మన ఆహార నియమాలు కనుక పాటించుకున్నట్లయితే చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఫైబర్ ఉండే ఫుడ్ కొద్ది వరకు హెల్ప్ అవుతుంది. ఈ జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ హోమియోపతి మెడికేషన్ కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కాలర్ ఉన్నారండి, చెప్పండి సత్యనారాయణ గారు. అది కుడుకోవాలండి చెప్పండి, సమస్య ఏంటి చెప్పండి. అదే కుడుకోలు నెల నుంచి లాగుతుంది సార్. అది చీలమండి దగ్గర నుంచి జాయిగా పెరిగి ఆ పిక్కలో దాకా వెళ్ళిందండి. ఎంత లెక్క పెట్టినా సరే అది మందులకి కంట్రోల్ అవుతలేదండి. కండరాల్లో బాగా వస్తుంది సార్. ఎంతకాలం నుంచి ఉందండి మీకు ఈ ప్రాబ్లం? నెల నుంచి మేడం. ఓకే, డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యారా? నరం డాక్టర్ ఎముకల డాక్టర్ కలిసి మేడం. ఓకే, కలిస్తే ఏం మందులు ఇచ్చారు, ఆ మందులు వాడుతున్నాం కానీ ఇంజక్షన్లకి మందులకి అసలు ఏం జవాబు చెప్తలేదు మేడం. ఓకే, మీకు ప్రాబ్లం ఏమవుతుంది? కుడికాలు భాగంలో నొప్పి మాత్రమేనా లేకపోతే వాపు కూడా ఉందా? నొప్పి మేడం, ఈ కండరాల నుంచి వచ్చేస్తుంది మేడం నొప్పి. ఓకే, మీరు ఏం వర్క్ చేస్తుంటారు? నేను డ్రైవర్ మేడం. టాటా మ్యాజిక్ ఉంది, లారీ డ్రైవర్ని. టాటా మ్యాజిక్ కొనుక్కొని తెస్తున్నాను మేడం. ఓకే, మీ వయసు ఎంత అండి? 60 మేడం. ఓకే,
మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒక్క కాలులో మాత్రమే నొప్పి రావటం అనేది మనము ఒకసారి క్లియర్గా రిపోర్ట్స్ ద్వారా అండ్ మీరు డైరెక్ట్గా విజిట్ అయినట్లయితే ఎగ్జామినేషన్ ద్వారా రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు నొప్పి రావటం అనేది సియాటికా లక్షణం కూడా ఉండొచ్చు. అండ్ సెకండ్ థింగ్, వాపు కూడా ఉన్నట్లయితే దాన్ని వారికోజ్ వెయిన్ లక్షణంగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి మీరు చేయించిన రిపోర్ట్స్ కానీ ప్రజెంట్ యూజ్ చేస్తున్న మెడికేషన్ అన్ని తీసుకొని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వారికోజ్ వెయిన్స్కి దారితీసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీరు చేసే వృత్తిని బట్టి కూడా ఇది రిస్క్ ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేయొచ్చండి. ఒకసారి దగ్గరగా ఉన్న బ్రాంచ్ని సంప్రదించండి. వెరికోస్ వెయిన్ సమస్య అనేది ఉంది మహిళల్లో, ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా వస్తుందంటారండి. ఎందుకు కారణం ఏంటి? ఎందుకంటే ఈ వారికోజ్ వెయిన్కి ఒక రిస్క్ ఫ్యాక్టర్ కనుక చూసుకున్నట్లయితే ఒబేసిటీ. నార్మల్ పర్సన్ కంటే అధిక బరువుతో ఉన్న వాళ్ళలో ఈ వారికోజ్ వెయిన్స్ వచ్చే లక్షణం ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో ఈ ప్రెగ్నెన్సీ టైంలో అధిక బరువులోనయ్యేది థర్డ్ ట్రైమిస్టర్లో 7th, 8th, 9th మంత్లో. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైతే ఉందో అట్ ద సేమ్ టైం వాళ్ళు అధిక బరువుతో ఉన్న వాళ్ళలో వారికోజ్ వెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఒకవైపు కానీ రెండు వైపులు కానీ. ఇది డెలివరీ తర్వాత దానంతట అదే డిసపియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వెయిట్ కూడా రిడక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ చాలా కొద్ది మందిలో 10 లేదా 20% వాళ్ళలో మాత్రం ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా అది ప్రొలాంగ్ అయి దీర్ఘకాలికంగా మారే అవకాశం ఉంటుంది. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ వెయిట్ మానిటర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా ఇంతకుముందు చెప్పిన అగేనిస్ట్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మెయింటైన్ చేస్తూ వాకింగ్ కనుక చేసుకున్నట్లయితే 80% వాళ్ళలో డెలివరీ తర్వాత ఈ వారికోజ్ వెయిన్స్ డిసపియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇది టెంపరీ ఫేజ్. బట్ ఎవరికైతే దీర్ఘకాలికంగా కొనసాగుతూ అలాగే క్రానిక్గా మారే అవకాశం ఉంటుంది వాళ్ళలో మాత్రం ఖచ్చితంగా మెడికేషన్ అవసరం పడుతుంది. హోమియోపతి ద్వారా ఈ క్రానిక్ వారికోజ్ వెయిన్ అది ఒకవైపు ఉన్నప్పటికీ లేదంటే రెండు వైపులు ఉన్నప్పటికీ కొద్ది నెలలు కనుక కంటిన్యూస్గా వాడితే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. పులివెందుల నుంచి కాలర్ ఉన్నారండి, చెప్పండి రాజు గారు. రాజు గారు చెప్పండి. మేడం చెప్పండి రాజు గారు. మేడం ఏం లేదు మేడం, మా వైఫ్ కి కొంచెము నరాల్లో కొంచెము అని చెప్పినారు. ఏం చెప్పారండి? కొంచెము అదే కంటి చూపు తక్కువ అవుతుంది మేడం. ఓకే. అది మా తిరుపతికి అరవింద్ హాస్పిటల్కు పోయి చూపించాం మేడం. ఓకే. చూపిస్తే అక్కడ ఏందో మే నరము వీకెండ్ నుంచి చెప్పినారు మేడం. ఓకే. దానికి మళ్ళీ పోయి చూపిస్తే కన్నా దానికి ఏమి టాబ్లెట్ ఏం లేదండి, కొద్ది రోజులు మీరు 3 months రామని చెప్పాను మేడం. ఓకే. మళ్ళీ పోయినా మేడం, పోతే మేడం మాకు అవైలబుల్ దొరకలేదు. ఓకే. మా వైఫ్ ఏంటంటే ఇట్లా ఇటు స్టైట్ చూస్తా అంటే 1 to 3 months ముగ్గురు కనపడని కనపడతాను మేడం. ఓకే. అది ఏంటి మేడం, అది ఏం ప్రాబ్లం అని. ఓకే. తన వయసు ఎంత అండి? 34 మేడం. ఓకే. ప్రాబ్లం ఒక కన్నులో ఉందా రెండు కళ్ళల్లో ఉందా అండి? రెండు మేడం, ఒక్కరు కనపడాలి కదా, కనపడుతున్నారంట మేడం. అంటే ప్రాబ్లం ఒకవైపు ఉండొచ్చు లేదంటే రెండు వైపులా కూడా వచ్చే అవకాశం ఉందండి. ఒకసారి మా వైఫ్ తో మాట్లాడండి మేడం. చెప్పు నీ ప్రాబ్లం చెప్పు మేడం. హలో హలో మేడం, చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం క్లియర్గా చెప్పండి. నాకు దూరపు అట్లా కనపరాదు మేడం. ఓకే. ఎంతకాలం నుంచి ఈ ప్రాబ్లం ఎక్కువగా గమనించారు? 11 ఏళ్ళు అట్లా. ఓకే. మీకు ఇతర సమస్యలు ఏమీ లేదా? అంటే ఎగ్జాంపుల్ మైగ్రేన్ కానీ ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఏం లేదు మేడం. ఓకే. సాధారణంగా ఈ ప్రాబ్లమ్ని హైపర్మెట్రోపియా అంటారండి. అంటే ఎక్కువ దూరం లాంగ్ విజన్ ఉండకుండా ఉండడం అనేది ఒక రకమైన కంటి సంబంధమైన ప్రాబ్లం. 34 yearsలో దీన్ని మనం మెడికేషన్ ద్వారా రెక్టిఫై చేసే అవకాశాలు ఉంటాయండి. ఒకసారి రీసెంట్గా చేయించిన చెకప్ లిస్ట్ అంతా కూడా దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ని సంప్రదించండి. విజన్ ప్రాబ్లమ్కి కొద్ది రోజులు కనుక రెగ్యులర్గా తీసుకుంటే సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ప్రాబ్లం ఏందనేది క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఒకసారి డైరెక్ట్గా డాక్టర్ గారిని సంప్రదించండి. ఏ ఆహార పదార్థాలను అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి? వెయిట్ గెయినింగ్ ఫుడ్ చాలా వరకు అబ్స్టకిల్గా మారే అవకాశం ఉంటుంది. కొంతమంది కొన్ని ఇయర్స్ రెగ్యులర్గా వాడినప్పటికీ సగం తగ్గడం, 50%, 70% తగ్గడం జరుగుతుంది. వాళ్ళలో కనుక ఎక్కడ బ్లాకేజ్ ఉందని ఐడెంటిఫై చేసుకున్నట్లయితే
వాళ్ళ డే టు డే ఆహారపు అలవాట్లు కానివ్వండి, అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసే ఆక్యుపేషన్, ఇవి రెండింటి దగ్గర ఎక్కడొక చోట మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మెయిన్గా వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలు ఎప్పుడైనా సరే అధిక బరువుకు లోనవ్వకుండా ఉండే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రాబ్లం వారికోజ్ వెయిన్ అనేది కంప్లీట్గా డైరెక్ట్గా వెయిట్ రిలేటెడ్ కూడా సంబంధించే అవకాశం ఉంది. సో ఎక్కువగా షుగర్ ఇంటెక్, తర్వాత వెయిట్ గెయినింగ్ ఫుడ్ రీజన్ అయిన కార్బోహైడ్రేట్ అనేవి మితంగా తీసుకుంటూ ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకోవడం అండ్ ఫ్లావినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్, లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, న్యాచురల్ డైట్ కనుక మెయింటైన్ చేసుకున్నట్లయితే మెడికేషన్తో పాటు ప్రాపర్ డైట్ ఉంటే 100% తగ్గిపోతుంది. డైట్ ఎర్రర్స్ కానీ మనం తీసుకుంటున్న ఆక్యుపేషనల్ ఎర్రర్స్ అంటే లాంగ్ సిట్టింగ్ అవర్స్, అసలు కొంతమందికి ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, డే అంతా ఒకే పొజిషన్లో కూర్చోవడం, దీన్ని సెడెంటరీ లైఫ్ హ్యాబిట్స్ అంటారు. ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఓన్లీ మైండ్ రిలేటెడ్ వర్క్ కానివ్వండి, ఇట్లా ఉన్న వాళ్ళలో ఈ వారికోజ్ వెయిన్స్ అనేది కాంప్లికేటెడ్గా దారితీసే అవకాశాలు ఉంటాయి. కంప్రెషన్ సాక్స్ కానివ్వండి, స్టాకింగ్స్ కానీ ఎంతవరకు హెల్ప్ అవుతాయండి వెరికోస్ వెయిన్స్కి? 30 to 40% స్టాకింగ్స్ హెల్ప్ అవుతాయి. ఎందుకంటే ఈ కంప్రెషన్ అనేది అవుట్ సైడ్ నుంచి దానికి బర్డెన్ పెరగకుండా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇవి లాంగ్ జర్నీస్ చేసినప్పుడు, ఎక్కువసేపు నిల్చోవాల్సి వచ్చినప్పుడు, వర్క్లో ఉన్నప్పుడు ధరించినట్లయితే ఆల్ ఓవర్గా డేలో 3 to 4 hours కనుక కంప్రెషన్ స్టాకింగ్ వేస్తే కొద్దిగా హెల్ప్ అవుతుంది. అండ్ రెస్ట్లో ఉన్నప్పుడు ఇది అవసరం లేదు. దీంతో పాటుగా ఎస్పెషల్లీ మేము ఒక పేషెంట్ డైరెక్ట్గా విజిట్ అయినప్పుడు మెడికేషన్తో పాటుగా డైట్ ఎంత ఇంపార్టెంటో కంప్రెషన్ స్టాకింగ్స్ కూడా అలాగే అడ్వైస్ చేస్తాం. ఎప్పుడైనా ఒక పర్సన్ మెడికేషన్తో పాటుగా కంప్రెషన్ స్టాకింగ్ కూడా ధరించినట్లయితే వాళ్ళలో తగ్గిపోయే అవకాశం చాలా ఫాస్ట్గా ఉంటుంది. ప్రకాశం జిల్లా నుంచి కాలర్ ఉన్నారండి, చెప్పండి మమత గారు. హలో, చెప్పండి. నమస్తే. నమస్తే అండి. ప్రాబ్లం మంటలు వస్తుంది పైదాకా. కొంచెం క్లియర్గా చెప్పండి అమ్మా మీ ప్రాబ్లం. అంటే వెరికోస్ వెయిన్స్ బాగా లాస్ట్ సైడ్ గా వచ్చిందండి. ఓకే. లెఫ్ట్ లెగ్ కి అవి బాగా నుంచి బరువుగా ఉండటం ఇట్లా వస్తుంది. ఈ మధ్య కూర్చుని కూడా బాగా ఇదంతా మంటలు వస్తుంది. ఎక్కువ టైం కూర్చొనిపోతున్నాను. ఎంత కాలం నుంచి ఉందండి ఈ ప్రాబ్లం? ఇది 10 years ప్రెగ్నెన్సీ ఉందండి. ఓకే. మీ వయసు ఎంత అండి? ఇప్పుడు 46. ఏం వర్క్ చేస్తుంటారు? టీచర్ గా చేస్తున్నాను. ఎక్కువసేపు నిల్చోవాల్సిన అవసరం ఉంటుందా? అంటే అట్లా 1 hour అట్లా ఉంటున్నాను. ఓకే. అది బాగా ఇస్తుంది దేనివల్ల. ఇప్పుడు మీరు ఏం డౌట్ అడగదలుచుకున్నారండి? అది ఈ వెయిన్స్ ప్రాబ్లం క్యూర్ అవుతుంది. ఓకే. ప్రజెంట్ ఏమైనా మందులు వాడుతున్నారా? ఏం వాడట్లేదు మేడం, స్టాకింగ్స్ మాత్రమే చేస్తున్నాము. ఓకే. స్టాకింగ్స్ కొద్ది వరకు హెల్ప్ అవుతుంది, బట్ 10 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఉంది అన్నప్పుడు ప్లస్ మీరు చేసే వర్క్ కూడా స్టాండింగ్ వర్క్ కాబట్టి పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా బ్లడ్ ఫ్లో నిల్చున్నప్పుడు ఎగెనిస్ట్ గ్రావిటీకి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి వారికోజ్ వెయిన్లో ఆల్రెడీ వెయిన్లో ట్రబుల్ ఉంటుంది. సో ఈ బ్లడ్ సప్లై అనేది ప్రాపర్గా ఉండదు. కాంప్లికేషన్స్ ఆల్రెడీ మీరు చెప్పేదాన్ని బట్టి పెయిన్ రావటం, బర్నింగ్ సెన్సేషన్ రావటం అనేది 3rd స్టేజ్ యొక్క లక్షణంగా చెప్పొచ్చు. మీరు నెగ్లెక్ట్ చేయకుండా హోమియోపతి మెడికేషన్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ కంప్రెషన్ స్టాకింగ్ ధరిస్తున్నారు కాబట్టి అది కూడా కొద్ది వరకు హెల్ప్ అవుతుంది. మీ బరువు కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు ప్రాపర్గా కరెక్ట్గా ఉన్నారా, బిఎంఐకి తగినట్లుగా, మీ హైట్కి తగినట్లుగా బరువుగా ఉన్నారా అనేది ఒక అంచనా వేసుకుంటూ హోమియోపతి మందులు మీ విషయంలో చాలా వరకు హెల్ప్ అవుతాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న లక్షణాలన్నీ తగ్గిపోతాయి. అంటే బర్నింగ్ సెన్సేషన్, కాళ్ళలో నొప్పి రావటం, బరువుగా ఉండడం, హెవీనెస్ ఇవన్నీ తగ్గుతాయి. ఎట్ ద సేమ్ టైం ఒక సైడ్ ఉంది కాబట్టి మీకు ఎర్లీగానే రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఇంతకుముందు చేయించిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి కేసెస్లో డాప్లర్ స్టడీ చేయిస్తుంటారు. ఒకసారి తీసుకుని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. హోమియోపతి మెడికేషన్తో వారికోజ్ వెయిన్ కంప్లీట్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. వెరికోస్ వెయిన్స్ని బాగా నెగ్లెక్ట్ చేసిన లేకపోతే సివియర్ కేసెస్లో వెరికోస్ వెయిన్స్ సంబంధించి బాగా బ్లీడ్ అయిపోయి వెయిన్స్లో ఏమన్నా అల్సర్స్ లాగా ఫామ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుందా? ఎస్, వారికోజ్ అల్సర్ అంటారు. 4th స్టేజ్లో బాగా నెగ్లెక్టెడ్
కేసులో అండ్ ఎక్కువ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసి మెడికేషన్ తీసుకొని వాళ్ళలో ఈ వారికోజ్ వెయిన్ అనేది అక్కడి వరకు బ్రేక్ అవ్వడం, ఏ చిన్న దెబ్బ తగిలినా కానీ అది కంప్లీట్గా పెద్దగా అల్సర్గా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని చాలామంది చర్మం మీద కనపడగానే ఒక స్కిన్ ప్రాబ్లం అనుకుంటారు, డెర్మటైటిస్ కానీ ఎగ్జిమా లాగా అనుకునే అవకాశం ఉంటుంది. సో ట్రీట్మెంట్ కూడా ఆ పరంగా స్కిన్కే ఇవ్వడం జరుగుతుంది. సో కొంచెం డీప్గా అనాలిసిస్ చేసి కాజ్ ఏంటి, దీనికి దేనివల్ల వచ్చింది, ఆల్రెడీ పాస్ట్లో వారికోజ్ వెయిన్ ఉండడం వల్ల అల్సర్కి దారితీసింది కాబట్టి ట్రీట్మెంట్ వారికోజ్ వెయిన్గా ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ హోమియోలో ఇది అప్రోచ్ అయినట్లయితే కొంచెం డీప్ అనాలిసిస్ చేస్తాము, రూట్ కాజ్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఎగ్జిమా కాకుండా ఇంటర్నల్గా వెయిన్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల, ఎండోథీలియల్ డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చే డెర్మటైటిస్. కాబట్టి ట్రీట్మెంట్ ఫోకస్ అనేది వారికోజ్ వెయిన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే కంప్లీట్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. వెరికోజ్ వీన్స్ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం హోమికా ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో చెప్పినందుకు థ్యాంక్స్ ఫర్ దట్.